హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా అయిపోతుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 3 కప్పులు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసినది, 5 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసినది, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసినది, 2 రెమ్మల కరివేపాకు, క్యారెట్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసినది, కొత్తిమీర కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి అరగంట సేపు నాననివ్వండి. అదేవిధంగా పెసరపప్పు కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి నాననివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి, అలాగే నెయ్యిని కూడా వేసుకోండి. ఆయిల్ ఇంకా నెయ్యి హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే క్యారెట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. క్యారెట్ని 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు మెత్తబడిన తర్వాత అందులో వాటర్ తీసేసి నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పెసరపప్పును 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో నానబెట్టి వాటర్ తీసేసిన బియ్యం వేసుకోండి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకోండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అండి. ఇప్పుడు అందులో కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే పొడి పొడిలాడే కిచిడి రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడతారండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కిచిడి రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.